134వ జయంతి 135వ జయంతి అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటా ఇది మనకెంతో గర్వకారణము, ఆనందదాయకమైంది. ఈ దేశంలో ఈరోజు పేద బడుగు వర్గాలు సంతోష సమాధానంతో నివసిస్తున్నారంటే కారణము రాజ్యాంగం. దాన్ని రాసిన డాక్టర్ అంబేద్కర్ గారు జనాలకి బడుగు వర్గాలకి చేసిన ఉపయోగము ఎంతో గొప్పది. ఈ దినాన్ని మనం జరుపుకునే పండుగలకన్నిటికంటే కూడా ఆయన జన్మదినము ఎంతో శ్రేయస్కరమైనది. కాబట్టి మనం ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మనకెంతో శ్రేయస్కరము, ఇది ఎంతో ముఖ్యమైనదన్నమాట. కాబట్టి మనం అంబేద్కర్ గారి 135వ జయంతి జరుపుకున్నట ఇది ముఖ్యమైన బాధ్యత అన్నమాట. ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో జరుపుకోవాలి. కొంతమంది అనుకుంటారు పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి ఆయన అనేసి కొంతమంది ఆయనకు ఈరోజు చేస్తారు. కొంతమంది అగ్రవర్ణాలు కూడా రాశారు. అతను అందరికీ ఉపయోగకరంగా ఉండేలాగా రాజ్యాంగం రాశారు. ముఖ్యంగా మహిళలకు తెచ్చిన మహిళలు ఓటు హక్కు కానీ వాళ్ళకి సర్వ హక్కులు తెచ్చారు మహిళల కోసం అతను. కాబట్టి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఆయన యొక్క బర్త్డే జరుపుకోవడం మన గర్వకారణం. అన్ని పండుగల కంటే కూడా ఇది శ్రేయస్కరమైందన్నమాట. ఇది చేసుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడు ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట ఎంతో ముఖ్యమన్నమాట. కాబట్టి ఇది జరుపుకున్నట మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ జాక్టో మేము చిత్తూరు తరపున మేము జరుపుకుంటున్నాం గర్వంగా. జరిపి దీనికోసం సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు నేను అభినందిస్తున్నాను. ఈ యొక్క ఈ అంబేద్కర్ గారి జన్మదినం జరుపుకున్నట మా జీవితాలకు ఎంతో వెలుగు అన్నమాట. ఆయన ఒక్కడు ఈ దేశంలో పుట్టలేదంటే పేదవాళ్ళకి చోటే లేదనమాట. అన్ని విధాలు చదువు విషయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఏ విషయంలో కూడా రిజర్వేషన్లు కానీ కల్పించి ప్రజలకి బడుగు వర్గాలకు కల్పించిన ఆయన యొక్క మంచి మేలు ఈ దేశంలో పుట్టుట మనకే గర్వకారణం కాదు. ఆయన ప్రపంచ మేధావి. అన్ని దేశాలు అతని గురించి గర్వకారణంగా సంహరిస్తున్నాయి. ముఖ్యంగా ఆయనకున్నంత ఎక్కువ విగ్రహాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. కాబట్టి అంబేద్కర్ గారికి ఉన్నంత విగ్రహాలు మన దేశంలోనే కాదు, మన దేశంలో తక్కువ, వేరే దేశంలో ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క మంచి మనసు, ఇతర జనాలు బాగుండాలనే ఒక మంచి ప్రజాసేవ, తన కుటుంబాన్నే వదిలి త్యాగం చేసి అతను రాజ్యాంగాన్ని రాసి కష్టపడి దేశం బాగుండాలని ఆలోచించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ గారు అన్నమాట. ఆయన లాంటి మంచి దేశభక్తి ఇంకెవరికి ఈ దేశంలో లేదు. ఇది వాస్తవం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్.